అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. నేను మీ ఏఎస్ వాసుని. మనం చిన్న చిన్న కథల సిరీస్ మొదలుపెట్టి నిన్న ఒక 3 కథలు మనం విన్నాం. ఈరోజు మరో కథని మనం వినబోతున్నాం. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, భగవన్నామం అనేది ఎంతటి గొప్పది, ఉత్కృష్టమైనదో మనం తెలుసుకుందాం. ఈ కథని మనం వినాలంటే కథలోకి వెళ్దాం. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. తన స్వల్ప ఆదాయంతో గుట్టుగా జీవనం సాగిస్తూ సంతృప్తికరమైన జీవనయాత్ర చేస్తూ ఉండేవాడు. తనకన్నా పేదవారైన వారికి ఏదో తనకు తోచినంత సహాయం చేస్తూ ఉండేవాడు. సాధువులకు సేవలు చేసేవాడు. అతడిలో స్వార్థం కానీ పేరాస కానీ జాడ మాత్రం లేదు. అంటే అతిశయోక్తి కూడా కాదు. అతను చాలా సజ్జనుడు, మహాభక్తి పరాయణుడు. కానీ ఆ బ్రాహ్మణుని భార్య స్వభావం ఇతనికి చాలా వ్యతిరేకమైంది. ఉన్నదాంతో సంతృప్తిగా జీవించాలని ఆ బ్రాహ్మణుడు కోరుకుంటే, భార్య మాత్రం తనకు ప్రాపంచిక సుఖాలు, అత్యధిక ధనం కావాలని భర్తను పోసాగేది. సౌకర్యాలు బాగా పెంచుకొని సుఖ సంతోషాలతో బతకాలంటే మనకు చాలా డబ్బు కావాలి, ఆ డబ్బును మీరు సంపాదించాలి అని ఆమె భార్య ఆ బ్రాహ్మణుణ్ణి చాలా పోరు పెట్టేది. ఆ పోరు అతనికి నరకప్రాయంగా ఉండేది. ఎందుకంటే అతను చాలా సాధు స్వరూపుడు, మంచితనం కలిగిన వ్యక్తి. ఆ వేదనలు భరించలేక అప్పుడప్పుడు ఆ భర్త ఆమెతో, దేవుడు నిరాడంబరంగా బతకడానికి కావలసినంత ధనం ఆ పరమాత్మ మనకిచ్చాడు. ఈ ధనంతోనే మనం బతుకుతాము, మనకి ఇంకే అవసరాలు లేవు, మనం దీంతోనే సుఖ సంతోషాలతో బతకచ్చు అని సరి చెబుతుండేవాడు. కానీ ఆమె ఈ మాటలు పట్టించుకునేది కాదు. తను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతూ అతన్ని వేధింపులకు గురి చేసేది. ఈ వేధింపుల వల్ల ఆ బ్రాహ్మణునికి జీవితం మీదనే విరక్తి కలిగేది. ఇలా ఉండగా ఒకరోజు ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చాడు. ఆయన దర్శనార్థం జనం తండోపతండోలుగా అతని దర్శనానికి జనాలు, ఆ ఊరి ప్రజలు కూడా వెళ్ళి ఆయన్ని దర్శించుకోసాగారు. ఆయన ఆశీర్వాదాన్ని పొందసాగారు. ఆయన వద్ద అద్భుతాలు సృష్టించగల కొన్ని శక్తులు, సిద్ధ మంత్రాలు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది. సాధువు వద్ద సిద్ధులు ఉన్నాయనే వార్త ఆ గ్రామమంతా వ్యాప్తి చెందింది. అంతే, ఈ వార్త ఆ బ్రాహ్మణుని భార్య చెవిన పడింది. అంతే, ఆమె భర్తతో, అయ్యా, మన గ్రామానికి విచ్చేసిన సాధువుగా గురించి జనులంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆయన వద్ద కొన్ని యోగ శక్తులు కూడా ఉన్నాయంట. మీరు వెళ్ళి ఆయనతో మన దారిద్ర్యం తీరే మార్గం ఏదన్నా చూడండి అని చెప్పండి అని చెప్పి భర్తను వేధించసాగింది. అందుకు బ్రాహ్మణుడు సంకోచిస్తూ, నేను ఆ సాధువు గారికి మన పేదరికం తీరేదెట్లు, ఏదన్నా చేయండి అని ఎలా నోరు తెరిచి అడగను? వివేకం, వైరాగ్యం, భక్తి, జ్ఞానం వంటిని కావాలంటే ఆయన్ను ఆశీర్వదించమని అడగచ్చు.
ఆయనతో లౌకిక విషయాల గురించి ప్రస్తావించడం సబబా? లౌకికపరమైన ఆంక్షలు తీర్చమని కోరడం ఏమీ బాగుండదు అని నెమ్మదిగా చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణుడి హితోపదేశాన్ని వినే స్థితిలో ఆమె లేదు. ధనోన్మాదంలో ఉంది. సాధు వద్దకు వెళ్ళి, నేను చెప్పింది తూచా తప్పకుండా చెప్పండి అంటూ తెగేసి చెప్పింది. హఠం పట్టిన భార్యను సముదాయించడానికి మార్గం తెలియని స్థితిలో ఆ బ్రాహ్మణుడు ఆత్మగౌరవాన్ని వదులుకొని ఏమాత్రం ఇష్టం లేకపోయినా సాధువు బస చేసి ఉన్న స్థలానికి వెళ్ళాడు. మౌనంగా వెళ్ళి సాధువు దగ్గర కూర్చున్నాడు. భార్య చెప్పిన మాటలు సాధువుతో చెప్పడానికి అతనికి నోరు పెగలట్లేదు. అతడు సిగ్గుతో కుచించుకుపోసాగాడు. సంకోచిస్తూ అతడు చాలాసేపు అక్కడే కూర్చొని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. చివరికి ఆ సాధువు ఈ బ్రాహ్మణుని చూసి, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరేదో అడగాలని అనుకుంటున్నారు, కానీ మీరెందుకో సంకోచిస్తున్నారు, నాకు అర్థం కావటం లేదు. మీ సమస్య ఏదైనా ఉంటే నాకు చెప్పండి అని ఆ బ్రాహ్మణుని ఉద్దేశించి సాధువు గారు అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సిగ్గుపడుతూ తల వంచుకొని ఆ సాధువుతో ఇలా చెప్పాడు. స్వామి, మీ వద్ద యోగశక్తులు సంతరించుకున్నాయని, తద్వారా అనేక అద్భుతాలు చేయగలరని నా భార్య చెప్పింది. మేం పేదవారం, తాకిందంతా బంగారం కావాలని, అలా బంగారంగా మార్చేయగల అద్భుతమైన మణి లభిస్తే మా దారిద్ర్యం తీరిపోతుందని నా భార్య భావిస్తుంది. అటువంటి అద్భుతమైన మణి ఉంటే మాకు ప్రసాదించండి అన్నాడు. అందుకు ఆ యోగి చిరునవ్వుతో, అంతేనా, అదేం భాగ్యం, నా దగ్గర ఉంది, కానీ అది నిన్ననే ఆ ఒక మురికి కాలంలో పారేసి ఇక్కడికి వచ్చాను, కావాలంటే వెతికి నువ్వు తీసుకువెళ్ళు అన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఆ సాధువు మాటలు విని, ఓహో, మురికి కాలంలో పారేశారా దాన్ని మీరు? ఆ కాలంలో వెతికి చూసి నేను ఆ మణిని తీసుకుంటాను అన్నాడు. సాధువు ప్రస్తావించిన ఆ మురుగు కాలం వద్దకు బ్రాహ్మణుడు హుటాహుటిన వెళ్ళాడు. ఆ మురుగు కాలంలో కాసేపు అటూ ఇటూ తిరిగి ఎలాగో ఆ మణిని చేజిక్కించుకున్నాడు. చేజిక్కించుకొని దాన్ని పరీక్షించదలిసి ఒక రాయికి దాన్ని తాకించాడు. ఆ త్రికోణాకృతిలో ఉన్న మణి ఆ రాయికి తగలగానే బంగారంగా మారిపోయింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఒక విధమైన ఆలోచన వచ్చింది. ఆ మణిని ప్రసాదించిన సాధువు గారికి ఎలాగైనా కృతజ్ఞతలు తెలిపేసి తన సందేహాన్ని తీర్చుకోవాలని ఆ మణితో పాటు సాధువు వద్దకు వెళ్ళాడు. సాధువు వద్దకు వెళ్ళి ఆయన మళ్ళీ సాష్టాంగ ప్రణామాలు చేశాడు. అందుకు సాధువు ఆ బ్రాహ్మణుడితో, ఏమయ్యా, మళ్ళా ఇక్కడికి వచ్చావు, నీ మణి నీకు దొరికింది కదా, మళ్ళా ఎందుకు వచ్చావు అన్నాడు. అయ్యా, మీరు అంత విలువైన మణిని ఒక మురికి కాలువలో పారేశారంటే దానికన్నా విలువైన వస్తువు ఏదో మీ దగ్గర ఉందని నాకు అనిపిస్తుంది. ఆ వస్తువు ఏదో నాకు తెలపండి అన్నాడు. స్వామి, తాకినదంతా బంగారంగా మార్చి అమూల్యమైన మణిని మీరు అల్పంగా ఎంచి మురుగు కాలువలో పారేసారే, ఈ మణికన్నా శ్రేష్టమైంది మీ దగ్గర ఏదైనా ఉంటే నాకు చెప్పండి అనగానే దాన్ని నాకు ఇవ్వండి అని అంటాడు ఈ బ్రాహ్మణుడు. అందుకు సాధువు, నాయనా, నువ్వు ఊహించింది నిజమే. ఈ మణికన్నా అనేక వేల రెట్లు అమూల్యమైన భగవన్నామం నా వద్ద ఉంది. అది ఒక వెల కట్టలేని వస్తువు. దానిని మనస్ఫూర్తిగా నీకు అందించడానికి నీకు సిద్ధంగా ఉన్నాను. నీవు దాన్ని పొందడానికి తగిన పరిపక్వత నీకుంది, కానీ నీ భార్యకు ఆ పరిపక్వత లేదు కాబట్టి ఈ మణిని ఆమెకి ఇచ్చేసి నువ్వు ఇక్కడికి రా అన్నాడు. అందుకు సరేనని ఆ బ్రాహ్మణుడు ఆ మణిని తన భార్యకు అందజేసి
తిరిగి సాధువు దగ్గరకు వచ్చి మౌనంగా నిలుచుకున్నాడు. అది ఆ సాధువును చూసి, ఈ మణికన్నా అన్ని విధాల సర్వోత్కృష్టమైన మణిని నీకు ఇస్తున్నాను, అదే భగవన్నామము అని నీకు సంతోషంతో ఇస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సకల లౌకిక సంపదలను చేకూర్చే అద్భుత మణిని త్యజించడానికి సర్వోత్కృష్టమైన భగవన్నామాన్ని ఆ సాధువు నుండి స్వీకరించడానికి నిశ్చయించుకున్నాడు. సాధువు యోచన మేరకు బ్రాహ్మణుడు మణిని భార్య చేతిలో పెట్టి తిరిగి వచ్చేశాడు. అతడు సర్వసంగ పరిత్యాగం చేసి సాధువు వద్దకు వచ్చాడు. తన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ బ్రాహ్మణునికి ఆ సాధువు లౌకిక సుఖాలు, సంపద కన్నా భగవన్నామం ఎంత మహత్యమైనదో వివరించి చెప్పాడు. ఆ తరువాత అతడికి భగవన్నామాన్ని వసిగి ఆశీర్వదించాడు. బ్రాహ్మణుడు సాధువు వద్ద నుండి స్వీకరించిన భగవన్నామాన్ని సదా సర్వవేళలా వ్యాకులతతో జపిస్తూ కొంతకాలానికి అతడు చిత్తశుద్ధితో అనుష్ఠించిన జప ధ్యానాల ఫలితంగా అతడికి భగవత్ సాక్షాత్కారం లభించింది. చివరికి అతడు బంధాలకు హేతువైన జనన మరణ చక్రం నుండి విడిపడ్డాడు. సముద్రంలో కలిసిపోయే నదిలా అతడు భగవత్ సాయుధ్యం పొందాడు. అంటే శ్రోతలారా, భగవన్నామానికి మించినటువంటి శక్తి ఇంకా దేనికి లేదు. సదా నామస్మరణం చేయండి, ఓం నమో నారాయణ అనుకోండి, మీకు ఇష్టమైన దైవాన్ని జపించండి. అదే మణుల కన్నా బంగారం కన్నా చాలా విలువైనది. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరలా మరో కథతో మనం కలుసుకుందాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు నచ్చుంటే 10 మందికి షేర్ చేయండి. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.